Hi, hello, namaste. Welcome to Sakshi. This is Durga. Grand welcome to Celeb ID, Celebrity in Detail. మనిషి ఆయువుకి వాయువు ఎంత అవసరమో మనం బతకడానికి మన భాష అంత అవసరం. లాంటి గొప్ప మన తెలుగు భాషని ప్రేమిస్తూ అలాగే 10 మందికి ప్రాముఖ్యత వివరిస్తూ మన భాషని బతికించడానికి తన పాట ద్వారా గజల్స్ ద్వారా ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే ఆ గజల్నే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు గజల్ శ్రీనివాస్ గారు. అలాగే తెలుగులో గజల్స్ని పరిచయం చేసిన వ్యక్తి ఆయన. ఇంకా ఎన్నో రికార్డ్స్ 3 గిన్నిస్ రికార్డ్స్ ఉన్నాయి, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. అలాగే ఎన్నో అవార్డులు, రివార్డులు, బిరుదులు ఆయన సొంతం చేసుకున్నారు ఈ ప్రక్రియలో. అలాగే భాష కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఆయనే మన విశ్వ గజల్ గాయక సార్వభౌమ గజల్ శ్రీనివాస్ గారు. ఆయన మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి గజల్ శ్రీనివాస్ గారు. నమస్తే లక్ష్మి గారు, చెప్పండి. ఎలా ఉన్నారండి? బ్రహ్మాండంగా ఉన్నాను. మనస్సాక్షితో ఇక్కడ ఉన్నాను. ఇక్కడ మనస్సాక్షితో సాక్షిలో ఉన్నారా? మేము కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. సో గజల్తో మీరు ఫేమస్. ఎప్పుడు ముందుగా మర్చిపోయాను, మీకు శ్రీకృష్ణదేవరాయ పురస్కారం రీసెంట్ గా ఇచ్చారు కదా. సో శుభాకాంక్షలు అండి దానికి. ఇంకా ఎన్నో అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ధన్యవాదాలండి. సో అంటే తెలుగు భాషకి చేసిన సేవ అనుకోవచ్చు, లేదా గజల్స్ పాటల్లో మీకు మీరే సాటి. అంటే కంపేర్ టు అంటే మిగతా వాటితో పోలిస్తే గజల్స్ మీద జనాలకి కాస్త అవగాహన తక్కువనే చెప్పుకోవాలి. అంటే అసలు వాట్ ఈస్ గజల్? ఫస్ట్ గజల్ అంటే ఏంటి ముందు స్టార్ట్ చేద్దాం. చాలా మందికి తెలియదు. డిఫరెంట్ అంటే మామూలు పాటలకి వేరే పాటలకి గజల్స్కి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు గజల్ మీద అవగాహన తక్కువ ఉంటుంది, గజల్ శ్రీనివాస్ మీద ఎక్కువ ఉంటుంది అవగాహన. అవును. ఎందుకంటే ఈ గజల్ ప్రక్రియ అనేది గజల్ శ్రీనివాస్ గాన మాయలో, గానం అంటే మాంత్రికంగా ఒక మాంత్రికుల్లాగా నేను దాన్ని గజల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగా. కానీ నేను పాడుతున్నది ప్రజలు ఆనందిస్తున్నారు ఒక 40 సంవత్సరాల నుంచి. గజల్ అనేది ఒక సాహితీ ప్రక్రియ. 6వ శతాబ్దంలో ఎడారుల్లో బిడారాల్లో పర్షియన్ భాషలో పుట్టినటువంటి ఒక సాహితీ ప్రక్రియ. మనకి తెలుగులో తేటగీతి, ఆటవెలది, చంపకమాల, ఉత్పలమాల అని ఇలాగ ఏవైతే కొన్ని పద్యాలు అయితే ఉన్నాయో, శీస పద్యం అంటే అందులో ఛందస్సు గణాలు ఎలా అయితే ఉంటాయో అలాగే ఈ తెలుగు గజల్కి కూడా ఒక ఛందస్సు ఉంది. కొన్ని ద్విపదుల యొక్క సమాహారమే గజల్. ఆ ద్విపదులు కూడా ఒక చరణానికి కరెక్టే ఉండాలి, రైమ్ తోటి. అంటే అంచెప్రాస సహ అంచెప్రాసతోటి కలిసి ఉండాలి. నీ చూపే పరిమళించు పద్యంలా ఉంది, నీ చూపే పరిమళించు పద్యంలా ఉంది, నీ మాటే మధురమైన వాద్యంలా ఉంది. పద్యం లా ఉంది, వాద్యం లా ఉంది. తొలకరి జల్లులాగా ఒక్కసారి తొంగి చూడరాదా, నీవు లేని బ్రతుకు ఎడారిలో సేద్యంలా ఉంది. పద్యం, సేద్యం, మద్యం, గద్యం, నైవేద్యం ఇలాగా ప్రతి చరణంలో ప్రాస 2వ లైన్లో 2వ పంక్తిలో అంచెప్రాసగా రూపొందించుకుంటూ వస్తుందన్నమాట. ఈ గజల్ తొలి దశల్లో పుట్టినప్పుడు 6వ శతాబ్దంలో తాత్విక స్పర్శ, భగవంతుడిని స్మరించుకోవడం కోసం, భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడం కోసం, భగవంతుడికి తన యొక్క బాధని, వ్యథని, విషాదాన్ని వ్యక్తం చేసుకోవడం కోసం వాళ్ళు ఒక సాహితీ ప్రక్రియని ఫార్సీలో రాసుకున్నారు. పర్షియన్ భాషలో. ఇందులో ఏ చరణానికి ఆ చరణం అర్థం వేరుగా ఉంటుంది. ఇప్పుడు పాట అనుకోండి, ఫస్ట్ ఏ కాన్సెప్ట్ మీద మొదలు పెట్టామో దాంతో ముగిస్తాము. కానీ దీన్ని ఏ చరణానికి ఆ చరణం అర్థం వేరుగా ఉంటూ రైమ్లో మటుకు ఒకే రైమ్ని అంటే ప్రాసని మటుకు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి. అంచెప్రాస సహంచెప్రాసతో సహా అన్నమాట. దీంట్లో చాలా మంది తొలి దశల్లో తాత్విక స్పర్శ చెబితే అది అరబిక్లోకి, హీబ్రూలోకి, అనేక భాషల్లోకి గజల్ ప్రవహించింది. ఇది బాగుంది. ఇందులో ఉన్న క్లుప్తత, సింపుల్గా చిన్న 2 లైన్లో ఒక గొప్ప అర్థాన్ని చెప్పడం, మీనింగ్ డీప్ గా ఉంటుంది. వెనక్కి వెళితే పసితనం, ముందుకు వెళితే ముసలితనం, ఇలా నిలిచిపోతే ఎంత బాగుంటుంది క్షణం. చిన్న దాంట్లో ఒక గొప్ప అర్థం, జీవితం మొత్తం చెప్పేశారు. అలాగా ఎన్నో గొప్ప విషయాలు చెప్పగలిగే ప్రక్రియ గజల్. దీన్ని ఉర్దూలోకి వచ్చింది. ఉర్దూలో చాలా గొప్ప గాలిబ్ లాంటి వాళ్ళు ఎంతోమంది సుసంపన్నం చేశారు. బెంగాలీలోకి, పంజాబీలోకి ఇలా. దీనిని నారాయణ రెడ్డి గారు, దాశరథి గారు, మొట్టమొదటిగా దాశరథి గారు, తర్వాత నారాయణ రెడ్డి గారు
దీన్ని బాగా ఎలివేట్ చేశారు తెలుగు గజల్ రాయడం. అదృష్టం కొద్దీ నేను ఆంధ్రజ్యోతి అనేటువంటి దినపత్రికలో అప్పట్లో ప్రచురితమైనప్పుడు నాకు గజల్ అంటే ఏమిటో తెలియకపోయినా అదేంటో చూసి ఇది బాగున్నట్టుందే సాహిత్యం అని పాడడం ప్రారంభించా 1986లో. అలాగే నారాయణ రెడ్డి గారు రాసినటువంటి రెక్కలు, నడక నా తల్లి అనే పుస్తకంలో చూసి పాడడం ప్రారంభించాను. ఆ తర్వాత బాగా ఇది నేను పాపులారిటీ చేసిన తర్వాత నారాయణ రెడ్డి గారు నాకు పరిచయం అయిన తర్వాత ఆయన నా కోసమే గజళ్ళు రాయడం ప్రారంభించారు. శ్రీనివాస్ శైలి. ఇప్పుడు ఉర్దూ గజల్స్ చూస్తే హార్మోనియము, సరోద్ ఇవన్నీ ఉంటాయి. యాక్చువల్గా గజల్ అనేది గాన ప్రక్రియ కాదు, సాహితీ ప్రక్రియ. కానీ గానానుకూలమైనటువంటి ప్రక్రియ, హాయిగా పాడుకోవడానికి వీలైనటువంటి ప్రక్రియ. అందుకని చాలా మంది గాయకులు ఇది పాడతారు. లేకపోతే ముషాయిరాల్లో ఏం చేస్తారు, వాళ్ళు చెప్తారు, రెండర్ చేస్తారు. కానీ గానానుకూలమైంది, వివిధ తాళగతుల్లో ఉండడం మూలాన చాలా మంది ఈ దీంట్లో ఉన్న సాహిత్యాన్ని మెచ్చుకుని మెహదీ హసను, నూర్ జహాన్, గులాం అలీ, బేగం అఖ్తర్, ఇలాగ ఎంతో మంది మన హిందీలో, ఉర్దూలో ఇప్పుడు జగ్జీత్ సింగ్ గారు కానివ్వండి, తలక్ మెహమూద్ కానీ, ఇలా ఎంతో మంది గజల్ సింగర్స్ ఈ గజల్ని పాడడం ప్రారంభించారు. గజల్ కూడా ఆయా ప్రాంతాల బట్టి సాహిత్యం మారుతూ వస్తుంది. కొన్ని పంజాబీలో అయితే చాలా గజళ్ళు విప్లవాత్మకంగా ఉంటాయి, బెంగాలీలో మరో ధోరణిలో ఉంటాయి. ఆయా నేటివిటీ బట్టి ఉంటుందన్నమాట సాహిత్యం. ఇప్పుడు మన తెలంగాణలో చూడండి, సాహిత్యం చాలా విప్లవాత్మకంగా ఉంటుంది, ఆకలితో కూడుకున్నది ఉంటుంది. ఇప్పుడు రాయలసీమలో ఒకలా ఉంటుంది, ఉత్తరాంధ్రలో ఒకలా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్ని ఈ ప్రక్రియలోకి తీసుకొచ్చారు, గజళ్లలోకి తీసుకొచ్చి దాన్ని పాడడం ప్రారంభించారు. అంటే మామూలు వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా అర్థమవుతుందండి. దానికి ఇప్పుడు గజల్ శ్రీనివాస్ పాడుతుంటే 1,00,000 మంది వచ్చి ఎందుకు వింటున్నారు అంటే వాళ్ళకి ఛందస్ తెలియపోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఛందస్ తెలియపోవచ్చు, కానీ గజల్ శ్రీనివాస్ ఏదో మంచి చెప్తున్నాడు ఇందులోని, అందులో అర్థం కోసం వస్తున్నారు. ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చే, సర్వస్వం నీకిస్తా నా బాల్యం నాకిచ్చే. బాల్యం ఇచ్చామన్నాడండి రా గజల్ శ్రీనివాస్. నిజంగా ఎంత మీనింగ్ ఉంది, ఎంత అర్థం ఉంది దాంట్లో. అంటే అలాగా నేను పాడే గజళ్ళు అంటే నారాయణ రెడ్డి గారు రాసిన గజళ్ళు చాలా ఏళ్ళు పాడిన తర్వాత నాలో పరిణితి రావడం, నేను రోజు నేర్చుకోవడం, రోజు అభ్యాసం చేస్తాను. నేను సంగీతం కానీ సాహిత్యం కానీ చదువుతాను. నేను కూడా గజల్స్ రాస్తాను. రెంటాల వెంకటేశ్వరరావు గారు, తటవర్తి రాజగోపాలం గారు, రసరాజు గారు, ఇలా కొంతమంది చేత నేను దగ్గరుండి గజల్స్ రాయించాను. నాకు తగ్గ భావాలతో రాయించాను. నేను పరిణామంలో, నా పరిణితిలో భాగంగా నేను ఒక వయసు ఉన్నప్పుడు ఒక ఉద్రేకమైన భావాలు వస్తాయి. తర్వాత ఉద్యోగంలో సెటిల్ అయిన తర్వాత ఒకలా ఉంటుంది. పెళ్ళైన తర్వాత మళ్ళీ భార్య, బిడ్డలు, ఇల్లాలు, పాప, మళ్ళీ మనం సమాజంలో, జీవితంలో మళ్ళీ బయటకు వెళ్ళి ఎన్నో సేవా కార్యక్రమాలు, మళ్ళీ మానవత్వం అందులోకి. బట్ నారాయణ రెడ్డి గారు చాలా గొప్ప గొప్ప విషయాలు, ఆయన మొత్తం విశ్వమంతా కూడా గజళ్లలో ఆయన లాంచ్ చేశాడు. ఆయన అన్వీల్ చేశారు, ఆయన ఆవిష్కరణ చేశారు నారాయణ రెడ్డి గారు. సో దాన్ని నేను పాడడము, తర్వాత నాకు నచ్చినట్లుగా నేను పెర్ఫార్మెన్స్లో పాడుకోవడానికి ప్రదర్శనాత్మక కళగా దీన్ని తీర్చిదిద్దాం. నా ముందు ఎవరైనా పాడారేమో నాకు తెలియదు, కానీ చాలా మంది గజల్ శ్రీనివాసే ఈ తెలుగు గజల్కి విశ్వమైనటువంటి కీర్తి తీసుకొచ్చాడు అంటారు. అందుకనే మా ఇంటి పేరు కేసిరాజు, కానీ ఎవరికి తెలియదు. ఇప్పుడు మోదీ గారి దగ్గరికి వెళ్ళినా కూడా గజల్ జీ బయటే అంటారు. అంటే అలాగా నన్ను శ్రీనివాసన్ కూడా పిలవరు, గజల్ గారు వచ్చారండి, గజల్ గారు వచ్చారా, వెళ్ళారా, ఇలా మాట్లాడతారు. అలాగే నేను పాడిన ప్రక్రియే నా ఇంటి పేరు కాదు, నా పేరే అయిపోవడం, నా పిలుపే అయిపోవడం అన్నది భగవంతుడు నా జీవితంలో నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశంగా నేను భావిస్తాను. అంటే మీరు పాడిన ఆ గజల్స్ ఎంత ప్రభావం చూపించాది అనేది ఇక్కడ మనకు అర్థం అవుతుంది. ఒక విషయం చెప్తాను మీకు. ఇప్పుడు ఒక లైన్ చెప్తాను, ఇవాళ రాత్రి రేపు ఎల్లుండి 10 రోజులు మిమ్మల్ని ఆ లైన్ వెంటాడుతుంది. నేను రాసిన గజల్ ఇది. ఎందుకురా మనుషులు ఒకరికొకళ్ళు అలా ద్వేషించుకుంటారు, ఒకరి మీద ఒకరికి మాట్లాడుకుంటారేంటి, ఇంక ఖాళీ లేదా? ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఖాళీ దొరికితే ఏం చేస్తాను, భగవంతుని స్మరించుకుంటాను, లేకపోతే ధ్యానం చేస్తాను, లేకపోతే నా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటాను, నాకు నచ్చిన వాళ్ళతో మాట్లాడుకుంటాను. ఐ ఎంజాయ్ మ్యూజిక్. ఎవడన్నా నా దగ్గరికి వచ్చి ఏమంటే ఆ తెలుగు మహాసభలో వాడు ఏదో చిన్న లోపం జరిగిందంటే ఏదో అన్నాడు అనుకోండి, వాడు ఇలా తిట్టాడు సార్ మిమ్మల్ని అంటే, ఒరే నన్ను ప్రేమించే వాళ్ళని ప్రేమించడానికి నాకు టైం లేదురా, నన్ను ద్వేషించే వాళ్ళ గురించి ఆలోచించే సమయం ఎక్కడుంది,
అది నాకు ఎవరు కనిపించినా కూడా నేను ఫస్ట్ నేను రోజు అభ్యాసం చేసేదంటే నాకు ఎప్పుడు కూడా ఆ గజల్ శ్రీనివాస్కి అని నాకు గుర్తు రాకూడదు. ఉమ్. నేను గజల్ శ్రీనివాసు, నా కీర్తి, ఓ ఇవన్నీ నాకు 3 గిన్నిస్ రికార్డులు ఉన్నాయి. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ ఈ భూమి మీద ఇంతవరకు 6 కోట్ల సంవత్సరాలైంది భూమి పుట్టి. ఈ భూమి పుట్టిన తర్వాత 150 భాషల్లో పాడిన నేనే గాయకుడిని, ఇంకెవరు లేరు. సూపర్. ఇవన్నీ నాకు గుర్తొచ్చినాయి అనుకోండి. 3 గిన్నిస్ రికార్డులు, హ్యాట్రిక్ చేశాడని వస్తే నేను భూమి మీద నిలవలేను. అవును. సాధ్యమైనంత వరకు నేను పొద్దున లేచి ఒక మంచి సోల్గా, ఒక ఆత్మగా మూవ్ అవ్వాలనిపిస్తుంది. ఆ, అందరినీ ప్రేమతో పలకరించు, అందరినీ ప్రేమతో పలకరించు. ఎందుకో తెలుసా? మరలా ఈ దారిని వస్తావో రావో, బంధాలను బంధాలను మీ ఇంట్లో చాలా మనుషులు ఉంటారు లక్ష్మి గారు. మీ ఇంట్లో, మీ ములుగులో ఇంట్లో మీ అమ్మ నాన్న, ఫ్రెండ్స్, బంధువులు, మీ ఆయన, పిల్లలు, ఇదంతా చాలా మంది ఉంటారు. ఆ బంధాలను మనసుతో తిలకించు, మరలా ఈ దారిని వస్తావో రావో, 3 నాళ్ల జీవితాన చిక్కుముడులు ఎవరి కొరకు, ద్వేషించే వారినైనా దీవించు, మరలా ఈ దారిని వస్తావో రావో, అందరినీ ప్రేమతో పలకరించు, మరలా ఈ దారిని వస్తావో రావో. నిజంగా సూపర్ అండి. అంటే లైక్ ఒక ఆ 2-3 లైన్లో ఎంత అర్థం దాగుంది. నిజంగా వినే వాళ్ళకి కూడా ఆ అర్థంతో పాటు ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది, పక్కన మళ్ళీ ఒక సూక్తి చెప్తున్నట్టుంది. నిజంగా సూపర్ అండి. ఎందుకంటే అఫ్ కోర్స్ ఒకసారి జరిగిన సిచ్యువేషన్ మళ్ళీ అవుతుందో లేదో చెప్పలేం, మళ్ళీ ఆ మనిషిని కలుస్తామో లేదో, ఎందుకు మనం అనవసరంగా అలా మిగిలిపోవాలి వాళ్ళ దృష్టిలో చెడుగానో ఇంకెక్కడ. సూపర్ అండి నిజంగా. కదా మన హ్యాపీగా. ఇప్పుడు ఎదుటి వాళ్ళని ద్వేషించడం అంటే నా దృష్టిలో నువ్వు విషం తాగి ఎదుటివాడు చచ్చిపోవాలంటే చచ్చిపోడు. ద్వేషించడం కానీ, అసూయ కానీ, కక్ష కట్టడం కానీ, ఇవన్నీ మనం విషం తాగినట్టే, మనకే చూపిస్తుంది. అది దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఇప్పుడు నేను పుసుకునేం లేదో అన్నాను అనుకోండి, ఆ మనసు ఎంత తీవ్రంగా తీసుకుంటుంది, దానివల్ల రోజంతా డిస్టర్బ్ అవుతుంది కదా. మరి ద్వేషము, అసూయ అవన్నీ కూడా, ఇప్పుడు నన్ను ఎవరన్నా కత్తితో పొడిచారనుకోండి, నా తత్వం ఎట్లా ఉండదంటే దాన్ని ఇలా తుడిచేసి కత్తి వాడికి యాపిల్ కోసిస్తా. అహింస అహింస అని కూడా చెప్పను, కానీ నేను జస్ట్ ఐ డోంట్ ఏది నేను అది ద్వేషాలు, అసూయలు నేను పెద్దగా సీరియస్గా తీసుకోను. నాకు ఎక్కడానికి బోల్డ్ అని మెట్లు ఉన్నాయి, ఎక్కడ దాంట్లో బిజీగా ఉంటాను నేను. అవునవును, ఇవన్నీ పట్టించుకుంటే ముందు అది వెళ్ళలేము. ఒకవేళ మీరు సముద్రం వెళ్తున్నారు అనుకోండి, మిమ్మల్ని ఎవరైనా షిప్లో వెళ్తున్నారు, మిమ్మల్ని ఎవరో సముద్రం మధ్యలో నీటిలోకి తోసేశారు, సముద్రంలోకి ఎవడు తోసేశాడని పైకి చూస్తారా, ఈదుకుంటూ ఒడ్డుకెళ్తారా? ఈదుకొని ఒడ్డుకెళ్ళడం. జీవితం అంతే. ఆల్వేస్ మీరు ఎప్పుడూ కూడా ఎక్కడానికి మెట్లు ఉన్నాయి, ప్రయాణం బోళ్ళంత ఉంది. నీకు నిజంగా ఆశయాలు, ఆశ ఓకే, తీరు ఆశయాల వైపు పరిగెడుతూ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. నువ్వు ఎందుకు పుట్టావు, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ కెమెరామెన్ ఉన్నారు, ఆయనకి తెలుసుకోవాలి వై ఈజ్ బోర్న్. నువ్వు ఎందుకు పుట్టావు అన్నది నీకు తెలియపోతే ఎట్లాగా? నీకు తెలిసిన రోజునే నువ్వు ఆ పనిలో నిమగ్నమే ఉంటావు నువ్వు. నేను సైనిక్ స్కూల్లో పనిచేసేవాడిని లక్ష్మి గారు, భారతీయ విద్యాభవన్లో పనిచేసేవాడిని. ఐ డిడ్ మై బిఎల్ఐఎస్సి, లైబ్రరీ సైన్స్ చేసి లైబ్రేరియన్గా పనిచేస్తుండేవాడిని, ఒక టీచింగ్ ఫ్యాకల్టీలో ఉండేవాడిని. ఎట్ వన్ టైం అనిపించింది, నేను గజల్స్ పాడడానికి పుట్టానా, గ్రంథాలయం చూడడానికి పుట్టానా అని అన్నప్పుడు నేను ఆలోచించుకున్నప్పుడు నా ఇంట్యూషన్, నువ్వు గజల్స్ పాడడానికే పుట్టావురా, ఈ గ్రంథాలయం ఎవరైనా చూడగలరు కదా. ఒక ప్రక్రియ నువ్వు స్టార్ట్ చేసి, ఇంతకుముందు లేదు కదా ఆ ప్రక్రియ, నువ్వు స్టార్ట్ చేసి ఇంత విస్తృతి చేసి ఇంకా గ్రంథాలయంలో కూర్చుంటావేంటి అంటే ఇది కాదు నా దారి అనిపించింది. ఇది కాదు, దిస్ ఈజ్ నాట్ మై పర్పస్ ఆఫ్ మై బర్త్.
ఓకే. నేను ప్రజల్లోకి వెళ్ళి ఈ మంచి మంచి విషయాలు గజల్ ప్రక్రియ ద్వారా చెప్పాలి. హ్మ్. గో హెడ్, రిజైన్ ద జాబ్ అని ప్రభుత్వం డిఫెన్స్లో ఉద్యోగం రిజైన్ చేసేసా. అంటే జస్ట్ అప్పటికే గజల్స్‌లో బాగా అప్పటికే పాపులర్. నేను ఆహా! 86 నుంచి నేను 2000లో రిజైన్ చేశాను నేను. ఓకే. హ్మ్. అప్పటికే నేను 3 గిన్నిస్ రికార్డులు కూడా చేసేసాను అవునవును. అప్పటికి. అది అవును. సో, మరి ఇంట్లో వాళ్ళు ఏమి అనలేదండి అప్పుడు? అంటే జాబ్ రిజైన్ నా చేసి వైఫ్ సో కైండ్. సురేఖ ఇస్, ఐఎమ్ సో బ్లెస్డ్ విత్ ఎ బ్యూటిఫుల్ వైఫ్. అండ్ తను ఎప్పుడు కూడా అసలు నా మేనమామ కూతురు, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కదా. హ్మ్. సో పెళ్లి చేసుకున్నప్పుడే అనుకున్నాము మనము ఎక్కువ కాలం ఉద్యోగం చేయము, కొంతకాలం తర్వాత మనము ఐ హావ్ టు డెడికేట్ మై లైఫ్ ఫర్ సింగింగ్. హ్మ్. హోప్ యూ విల్ క్యారీ ఆన్ దట్ అని అన్నాను. హ్మ్. టేక్ దట్ స్పిరిట్ అని అన్నా. హ్మ్. హ్మ్. అంటే నో 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 లెట్స్ గో హెడ్. హ్మ్. మనం ఏమీ లేకపోతే ట్యూషన్స్ అనే చెప్పు బతుకుతాం, మనం ఏముంది. అందుకని భగవంతుడు ఒక స్ట్రాంగ్ వైఫ్ ఎట్ హోమ్ హ్మ్. అండ్ మోస్ట్ ఇన్స్పైరింగ్ డాటర్ సంస్కృతి. హుహు. తను కూడా ఒక గొప్ప సింగర్. సంస్కృతి. తను హ్మ్. షీఈస్ ఓహ్! బ్యూటిఫుల్ సింగర్ అండ్ క్లాసికల్ మ్యూజిక్, హిందుస్థానీ, ఇటు కర్ణాటిక్ లో డిప్లొమా చేసింది. హుహు. తర్వాత షీ డిడ్ హర్ బిఏ అండ్ ఎంఏ. దెన్ షీఈస్ ఏ డిప్లొమా హోల్డర్ ఇన్ కూచిపూడి డ్యాన్స్. హుహు. హ్మ్. ఇప్పుడు సివిల్స్కి ప్రిపేర్ అవుతుంది, ఐఏఎస్కి. హ్మ్. వాళ్ళంతా స్ట్రాంగ్ సోల్స్ అనమాట ఎట్ హోమ్. ఓకే. నేను ఏదైనా ఇప్పుడు మనం చూడండి, మేము 3వ ప్రపంచ తెలుగు మహాసభలు చేసాం అమరావతిలో. హ్మ్. హ్మ్. మారిషస్ ప్రెసిడెంట్ గారు వచ్చారు, కొన్ని లక్షల మంది. ప్రభుత్వం దగ్గర 5 పైసలు కూడా తీసుకోకుండా హ్మ్. కేవలం ఉన్న అభిమానులు, హ్మ్. ఎంతోమంది సౌజన్యమూర్తులు, ఎంతోమంది పారిశ్రామికవేత్తలు, ఎంతోమంది నా ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తే నేను దాన్ని, మేము కలిసి ఆంధ్ర సారస్వత పరిషత్ ద్వారా అద్భుతంగా చేసాం. దాని హ్మ్. వెనకాల మోస్ట్ ఇన్స్పైరింగ్ సోల్స్, స్ఫూర్తి ప్రదాతలు ఎవరంటే నా భార్య, నా బిడ్డే. హుహు. వాళ్ళు ఓకే. అది చేయలేరు అసలు. నేను అవునండి. సూపర్. అంటే ఇంపాసిబుల్ అసలు. మన వెనక ప్రతి మగాడి వెనకాడు, విజయం వెనక ఐఎమ్ కాడబెడతాం. సారీ, ఆ! మీరు వెనక నేనైనా అనుకోవద్దు. తప్పు వాడానేమో పదం నాకు తెలియదు, ఐ టేక్ బ్యాక్. హ్మ్. ఎప్పుడు గుర్తుపెట్టుకోకండి, గొప్ప మగాడి వెనకాల ఆడది ఉందన్నమాట తప్పు. హ్మ్. మన ఒక గొప్ప మగాడి వెనకాల అయ్యి సక్సెస్ అయితే వాడి పక్కనే ఉంటుంది ఆడది, ఖచ్చితంగా. నాట్ వెనకాల. ఓకే. పక్కనే. నా భార్య ఎప్పుడు, నా కూతురు చెరువు పక్కన నిలబడి నన్ను నిలబెడతారు. హుహు. సూపర్ అండి. అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది అంటే రోజు. సపోర్ట్ కూడా కాదండి, వాళ్ళు సేవ చేస్తారు. హ్మ్. సేవ. దే అవును. సర్వీస్. హుహుహు. హ్మ్. సపోర్ట్ అంటే సహాయం. హ్మ్. సహాయం అంటే ఒకప్పుడు ఈ సహాయం అని రిటర్న్ అడుగుతుంది. హ్మ్. హ్మ్. సేవ అడగదు. నేను సనాతన ధర్మంలో, మన హ్మ్. సనాతన ధర్మంలో హ్మ్. హెల్పింగ్ హ్యాండ్స్ లేవు, హ్మ్. సర్వింగ్ హ్యాండ్సే ఉన్నాయి. అవును. హెల్ప్ లేదు అసలు. హెల్ప్ చేయడం అంటే నీకు అహంకారం వస్తుంది. హ్మ్. హ్మ్. అరే నాకు హెల్ప్ చేశాను వాయ్ అంటారు. హ్మ్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ హెల్పింగ్ హ్యాండ్స్, ఐ బిలీవ్ ఇన్ సర్వింగ్ హ్యాండ్స్. ఓకే. సర్వీస్ చేయాలా, సేవ హ్మ్. చేయాలి. పుట్టపర్తి సత్యసాయి బాబా గారు చూడండి, సర్వింగ్ హ్యాండ్స్. హ్మ్. సేవ సేవ చే గొప్పదండి. నిజంగా. అది మనం మాత్రం. ఏం అడగము తిరిగి. అడగలేము. ఆ! అడగకూడదు. అది కూడా ఏమి ఆశించకుండా చేయటం అనేది మన డబ్బులే ఖర్చవుతాయి. మనకే టైము వేస్ట్ అవుతుందని ఆలోచించుకోకుండా చేస్తారు చూడండి. ఇంకోటి నిస్వార్థంగా. ఇంకోటి లక్ష్మి గారు, మనము అందరూ అంటే మీరు ఇన్ని చేస్తారు కదా, పురాతన దేవాలయాలు జీర్ణోద్ధరణ చేస్తారు, హ్మ్. ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఆర్ఫనైజెస్ అన్ని సపోర్ట్ చేస్తారు, భాష కోసం పనిచేస్తారు. ఈ- ఇంతమందితో అసలు ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎంతో మందితోటి, అన్ని దేశాల్లో అంతమందితోటి చేస్తుంటారు. నేను అవును. చాలా సన్నిహితంగా ఉంటాను. ఎట్లాగంటే బికాస్ నాకు ఏమి ఆపేక్ష ఉండదు, హ్మ్. ఆ! అన్కండిషనల్గా ఉంటాను. మనకి ఆశించేది ఏం లేనప్పుడు నేను భార్యతో అయినా, బిడ్డతో అయినా, అమ్మతోనైనా, నాన్నతో అయినా, నా మోస్ట్ డియరెస్ట్, మోస్ట్ క్లోజెస్ట్ ఫ్రెండ్స్తోనైనా సరే హ్మ్. అసలు ఆపేక్ష ఉండదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అనుకోండి, హ్మ్. మీతో ఏమన్నా రాగానే అండ్ హ్మ్. ఆమె లోడెడ్ గానండి మీ ఇష్టం. అవును. అలాగే అవును. నాకు ఆపేక్ష ఉండదు. ఇప్పుడు మీరు ఆపేక్ష పెట్టుకుంటే మీకు ఎంత పెయిన్ వస్తుందో చెప్పలేను. అవును. మీరు ఏ పనైనా సరే, ఇప్పుడు ఉద్యోగం చేసినప్పుడు జీతం కోసం చేస్తాము, హ్మ్. అది ఓకే. హ్మ్. కానీ జీవితంలో మానవ సంబంధాల విషయంలో ఎవరితో కూడా ఆపేక్ష పెట్టుకోవద్దు. ఆపేక్ష పెట్టుకున్నారంటే వాళ్ళు మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తారు. నిజం. నిజమండి. ఇది మాత్రం నిజం. కాబట్టి అన్కండిషనల్ లవ్, హ్మ్. అన్కండిషనల్ రిలేషన్షిప్స్ హ్మ్. ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్‌లీ. ఉన్నాయంటారా ఇప్పుడు? ఐ హ్యావ్. ఈ జనరేషన్ మీకని కాదు. ఉంటాయండి, లైక్ ఈ ఎందుకుండవండి. జనరేషన్‌లో ఈ సొసైటీలో చూస్తుంటే నిజంగా అంటే అది ఎక్కువ కనిపిస్తోందా? అంటే మనం ఎలా అంటే మేడం, నాకు తెలిసి భార్య ఎడల, బిడ్డల ఎడల, అమ్మా నాన్నల ఎడల చాలా మంది ట్రూత్ఫుల్గానే ఉంటారండి. హ్మ్. బట్ ఏంటంటే ఎట్ టైమ్స్ జీతం వేరు, జీవితం వేరు. జీవితాన్ని మేళవించి బతకడం అనేది చాలా గొప్ప విషయం. హ్మ్. నాకు
డీలిట్ ఇస్తున్నప్పుడు నాగార్జున యూనివర్సిటీలో నాకును ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారికి డీలిట్ ఇస్తున్నారు. నా పేరు చెప్పగానే యూత్ అంతా కేరింతలు కొడుతున్నారు యూనివర్సిటీలో. ఓకే. అక్కడ వెంటనే ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారు అడిగారు నన్ను, గజల్ జీ ఆప్ క్యా గాతే హై గజల్ మే అని అడిగారు. మీరు గజల్ పాడుతున్నప్పుడు ఏం పాడతారు మీరు, ఏం చెప్తారు? ఇంత ఇంత ఆనందిస్తున్నారు మీ పేరు చెప్తే అన్నారు. నేను వెంటనే ఆయనతోటి భక్తిగా, యువర్ హోలీనెస్, మీరు మీ ఉపన్యాసాల్లో ప్రవచనాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి చెప్తారు, నేను నా గజళ్లలో హార్ట్ ఆఫ్ లివింగ్ గురించి చెప్తానండి అన్నారు. సూపర్. మనిషి జీవితం కళ కాదు, ఒక అందమైన కథ. సూపర్. మన కథని ఎంత అందంగా చెప్పుకోవాలి. నేను వివేకానందుడి ఫోటో చూపించి మా అమ్మాయికి సంస్కృతికి, తన 6 ఏళ్ల వయసు 8 ఏళ్ల వయసు అప్పుడు, సంస్కృతి హీజ్ మై హీరో అని చెప్పా వివేకానందుడిని. నీకెవరిష్టం, నీకు నచ్చిన హీరో ఎవరు అన్న, నువ్వే నాన్న అంది. అబ్బా, అక్కడ గెలిచాననిపించింది కదా. ఎందుకమ్మా అన్న, నాన్న నువ్వు తాలిబాన్ దగ్గరికి వెళ్ళి పాడతావు కదా, ఆఫ్ఘనిస్తాన్లో నువ్వు పాకిస్తాన్ నడిచి వెళ్ళావు కదా అల్ ఖైదా వాళ్ళ దగ్గరికి, నువ్వు బోల్డ్ ఫ్యాక్షనిస్టులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఊళ్ళో వెళ్ళి పడుకుని వాళ్ళ దగ్గర పాడతావు కదా, జైళ్ళల్లో ఖైదీలు పరివర్తన తీసుకురావాలని పాడతావు కదా నాన్న, నువ్వు నాకు చాలా గొప్పగా అనిపిస్తావు నాన్న, నువ్వు డిఫరెంట్గా అనిపిస్తావు నాన్న, నాకు ఇన్స్పైరింగ్ ఉంటుంది నాన్న అంది. అప్పటి నుంచి నేను నాన్న మీద గజలు పాడడం, నాకు మా నాన్న హీరోగా అనిపించడం ప్రారంభించాడు. మీ కూతురు మిమ్మల్ని హీరో అనుకున్నాక మీ నాన్నగారు మీకు హీరో అయిపోయారా? అబ్బా, అంటే అప్పటి నుంచి ఆ కోణంలో ఆలోచించడం స్టార్ట్ చేశాను అనమాట. నేను అంటే చాలా మంది అంటుంటారు అమ్మ మీదే పాడతారు ఎక్కువ, నాన్న మీద పాడరని అడుగుతుంటారు కదా మిమ్మల్ని. ఇప్పుడు నేను పాడే నాన్న మీద గజల్ బాగా పాపులర్. నాకు తెలిసి ఒక తెలుగు ప్రజల్లో ఒక 70% వాళ్ళ సెల్ ఫోన్లో ఆ గజల్ ఉంటుంది అనమాట. అంటే నాకు నేను ఎందుకంటే నాన్న అనేవాడు చాలా గొప్పవాడండి. అమ్మతో మనం చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం. అవును. నాన్న మనం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేంత సమయం మనకి ఇవ్వడు. అవును. కానీ నేను బాగా ఎప్పుడు గజల్ రాయించగలిగానంటే రెంటాల గారి చేత నాన్న మీద. నేను విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రోగ్రాం చేసి బయలుదేరాను రాత్రి హైదరాబాద్కి. నిద్రపట్టలేదు, అలా ఆలోచిస్తున్నాను. అలా వెళ్తూ ఉంటే టోల్ గేట్ దగ్గర ట్రాక్టర్ డ్రైవర్లు, కారు డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు, ఈవెన్ సూర్యాపేట దగ్గర ఛాయ్ కోసం ఆగిన అక్కడ సర్వర్లు కూడా అంతా రాత్రంతా నాన్నలే కనిపించారు నాకు. హైదరాబాద్ 4:30 చేరుకున్నా, ఇంటికి చేరుతుంటే కూడా నాన్నలే కనిపించారు, ఒక్క అమ్మ కూడా కనిపించలే రాత్రి. ఓహో, అమ్మ హాయిగా పడుకుంది ఇంట్లో. కానీ నాన్న రాత్రి నడిచే సూర్యుడా, రాత్రంతా సూర్యుడిలాగా తిరుగుతున్నాడే కుటుంబానికి వెలుగు ఇవ్వాలని. వీడి త్యాగం ఏంట్రా, వీడి త్యాగం ఏంటి? నాన్న మీద అప్పుడు ఆలోచించి ఒక అందమైన గజలు, చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు, ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసుగాని. చిన్నప్పుడు మా నాన్న ఇలా పట్టుకుని పైకి ఎగరేసి మళ్ళీ పట్టుకునేవాడు. ఆడుతున్నాళ్ళేరా అనుకునేవాడిని. కానీ నాన్న మనసులో ఏముందో అప్పుడు అర్థం కాలే. ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసుగాని, తనకన్నా ఎత్తున నిలబెడుతున్నది తెలియలేదు. నా కొడుకు నా అందుకన్నా ఎత్తులా చూసుకోవాలరా అని ప్రతి తండ్రి కలలు కంటాడు. ఎన్ని 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 కలలు కంటాడో నాన్న. అమ్మేమనుకుంటుంది, పిచ్చి వెధవ, అన్నం తిన్నాడుగా పడుకున్నాడుగా వెరి వెధవా అనుకుంటుంది. కానీ నాన్న ఎన్నో నేర్పేస్తాడు చిన్నప్పుడు, అన్నీ వాడి జీవితంలో ఉపయోగపడాలి అని మనకు తెలియకుండానే, అతను అనుకోకుండానే, తండ్రి తాను అనుకోకుండానే అన్నీ చక్కగా జీవితం
మన ప్రయాణం అంతా నేర్పేస్తాడు. ఉమ్, అది ఆడపిల్ల అయినా, వాడు గౌను వేసినా, పిల్లకి షర్ట్ వేసినా నాన్న మనసే వేరు. అవునండి, అందుకనే ఖచ్చితంగా. నాన్న అదే ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తే నాన్న గురించి ఒక ముక్కలో చెప్పరా అన్న. వాడు ఎవడో ఏటీఎం అన్నాడు నాన్నని. ఒరే పిచ్చి అయ్యో. వెధవా, నాన్న ఏటీఎం కాదురా ఆల్మైటీరా అన్న. ఉమ్, సూపర్. వాడు పరమాత్ముడు నాన్ననేవాడు. వాడు కెమెరామెన్ అవ్వచ్చు, ఉమ్, కారు డ్రైవర్ అవ్వచ్చు, ట్యాక్సీ డ్రైవర్ అవ్వచ్చు. వాడు అనుక్షణం కుటుంబాన్ని పైకి లేపాలనే బతుకుతాడండి వాడు. అవునండి, నిజం. దట్స్ ఫాదర్. జీవితాన్ని త్యాగం చేసి అందరి ఫ్యామిలీ కోసం. అంతే కదా మరి. సూపర్ అండి, నిజంగా. సో మీకు బాగా మీరు పాడిన గజల్స్లో బాగా పేరు తెచ్చింది అనుకోవచ్చు. మీకు సంతృప్తినిచ్చిన పాట ఏదంటే ఇప్పుడు ఇది ఏదని చెప్తారు? గజల్స్ ఏది అంటే? అంటే ఇది చాలా ఇప్పుడు నాన్న మీద గజల్ పాడాను కదా, పాడారు. అది చాలా క్రేజ్ విపరీతం. అంటే అవును. ఒక కచేరీకి వెళ్తే బుర్ర తినేస్తారనమాట అది పాడేంత వరకు. పాడాల్సిందే. పాడాల్సిందే. ఆ. అలాగే నారాయణ రెడ్డి గారు రాసిన గజల్, అమ్మ ఒకవైపు, అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు. ఈ బల్డి చూడరా నాన్న, ఈ గుర్రం ఇంక నీదన్నా, తెగ మంకుతూ చిన్ననాడు, తెగ మంకుతూ చిన్ననాడు, దిగలేదు అమ్మ మూపు, అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు. నాకు మా అమ్మ అంటే ప్రాణం అండి. ఉమ్, నాకు మా అమ్మ పుట్టినరోజే నేను పండగ చేసుకుంటాను. ఇంకే పండుగలు చేసుకోను అసలు. ఓ. ఫిబ్రవరి 3 ఉహుం. నాకు మా అమ్మ పుట్టినరోజు. కొన్ని వేల సంక్రాంతులు కలిపితే ఎంతో నాకంత. అలా జరుపుకుంటాను నేను. ఉమ్, ఉమ్. రొదలలో మౌన పాఠల్లా, వ్యధలలో జ్ఞానపీఠల్లా. ఆ, మనం లోలో ఉన్నప్పుడు మీరు అమ్మ దగ్గరికి ఒళ్ళోకి వెళ్ళి ఇలా పడుకొని ఇలా అంటే చాలు. చాలు. రొదలలో మౌన పాఠల్లా, వ్యధలలో జ్ఞానపీఠల్లా, నా బాల్యమంతా తానై, నా బాల్యమంతా తానై, నడిపింది అమ్మ చూపు, అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు. చీకటికి చంద్రబింబల్లా, ఆకలికి పూర్ణ కుంభల్లా, నిలువెల్ల మమతల వెలుగై, వెలిగింది అమ్మ రూపు, అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు. వెలిగే ప్రభాత కిరణల్లా, విరిసే వసంత కుసుమల్లా, పెరిగేసినారే బ్రతుకులు, దొరికింది అమ్మ ప్రాపు, అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు. నేను పొద్దున్నే లేచి మా అమ్మకి ఫోన్ చేస్తానన్నమాట. ఆహా, ఫోన్ ఆ. చేసే వాడిని. ఇప్పుడు లేరు అమ్మ, 4 months అయింది పోయి. ఉహుం, ఉమ్. పొద్దున్నే ఫోన్ చేయగానే అమ్మ బాగున్నావా అంటాను. బాగానే ఉన్నానులే వెధవ, నీకు డబ్బులు అయిపోతే ఫోన్ పెట్టే అంటుంది. ఆ. అంటే మనం ఎన్ని కోట్లు సంపాదించుకున్నా కూడా 5 పైసలు తన కోసం ఖర్చు పెడితే ఆ, తన బిడ్డ దగ్గర తీసుకోవడానికి ఎంత స్వాభిమానం అండి ప్రతి తల్లికి. అవును. అన్నీ ఇచ్చేసి ఇంకొక అయ్యకి ఉమ్, ఇచ్చేసి, ఒక అమ్మకి ఇచ్చేసి, నిరామయంగా తన బిడ్డలు బాగుండాలనే కూర్చుంటుంది అమ్మ. అవును. నేను ఒకటే చెప్తాను లక్ష్మి గారు, ఉమ్, మనమండి ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని లక్షలు ఉన్నాయి, ఎంత బంగారం ఉంది, నాకు బోల్డ్ అని కంకణాలు పెడతా ఉంటారు, గండ పెండేరాలు పెడతా ఉంటారు. నేను ప్రతి మనిషిని నేను కోరేది ఏంటంటే,
ఈ ప్రకృతిని చూసి అంటే మనకి ఒక బ్యాడ్ సెన్స్ ఒకటి నేర్పేశారు లక్ష్మి గారు. మానవ సేవే మాధవ సేవ అనే ఒక దుర్మార్గమైనటువంటి కాన్సెప్ట్ నేర్పేశారు. దుర్మార్గమైన కాన్సెప్ట్. దుర్మార్గం అది. ఎందుకండి? అంటే మనిషే, ఇంకా మనిషి ఇంకేం లేదనమాట. ఇంకా అంటే మనిషినే సర్వ్ చేసుకోవాలి, కానీ నీకు పాలిచ్చే ఆవు నీకు అక్కర్లే, జీవరాశులు. నీకు గాలిచ్చే చెట్టు వద్దు, నీకు మంచినీళ్ళు ఇచ్చే నది వద్దు, నీకు వీటిలన్నిటికీ నువ్వు కృతజ్ఞత చెప్పొద్దు. మనిషిని ప్రేమించేసుకో, స్వార్థపరులు అయిపోండి, కొండలు కొట్టేసేయండి, ఇల్లు కట్టేసుకోండి. అంటే ప్రకృతి సేవే పరమాత్ముని సేవ అనాలి, కానీ మానవ సేవే మాధవ సేవ అనకూడదు లక్ష్మి గారు. అవునండి, నిజం అది. అంటే అది గుర్తించట్లేదు ఎవరు ఇప్పుడు, ఎంత అవసరం అని. అంటే చచ్చిపోతారు, లేకపోతే వీళ్ళు పిచ్చి వెధవలు ఇది నేర్చుకోపోతే, ఇది అలవర్చుకోపోతే, మీరు ఎన్ని కోట్లు సంపాదించి మీ పిల్లలకి ఇచ్చినా వాళ్ళు చాలా దుర్మార్గమైనటువంటి ప్రపంచంలోకి నెట్టేసి వెళ్ళిపోతారు మీరందరూ కూడా. మీ పిల్లల్ని ప్రకృతి సేవే పరమాత్ముని సేవ అన్నటువంటి థాట్లో పెంచి ఒక ఆవుకి, ఒక నదికి, ఒక చెట్టుకి, ఒక వర్షం చుక్కకి నీరాజనం ఇచ్చేటువంటి ఒక సంస్కృతి సంస్కారం మనం నేర్పాలి పిల్లలకి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు నిజంగా అంటే మీరు అన్నట్లు కనీసం మనిషి సేవ చేసేటట్టుగా లేరు మీకు. అంటే ఈ యూత్ లో అది కనిపిస్తోంది అంటారా? అంటే నెగిటివ్ వద్దంటారు లక్ష్మి గారు. నెగిటివ్ వద్దు, కానీ మారాలంటే హ్యావ్ ఎ టైమ్, సే గుడ్ థింగ్స్, నెవర్ హ్యావ్ ఎ డౌట్ ఆన్ ఎనీవన్. ఖచ్చితంగా యూ కెన్ ఓన్లీ ఎంకరేజ్ పీపుల్. ఎవరి మీద డౌట్ పడద్దు, ప్రజల్ని ఎంకరేజ్ చేయండి. ప్రజల్ని ఎంకరేజ్ చేయండి, ఎవరిని డౌట్ పడద్దు. డౌట్ పడితే వాడు ఇంకా నీరసించిపోతాడు. సమాజం మీద డౌట్ పడితే నీరసించిపోతాడు. మీరు చెప్పండి, ఇప్పుడు నేను చెప్పాను కదా, ప్రకృతి సేవే పరమాత్ముని సేవ, వెళ్ళండి, ఖచ్చితంగా కృతజ్ఞతగా ఉండండి. ఫస్ట్ ప్రతి తల్లి అండి, తండ్రి పిల్లలకి ఫస్ట్ నేర్పాల్సిన స్వభావం ఏంటంటే కృతజ్ఞత. అవును. దేనికి కృతజ్ఞత? నీ బడికి కృతజ్ఞత, అమ్మ ఒడికి కృతజ్ఞత, తాగే నీరుకి కృతజ్ఞత. మా అమ్మ చిన్నప్పుడు కార్తీక మాసంలో దీపాలు వదలడానికి గోదావరి నది దగ్గర తీసుకెళ్ళింది నన్ను. మేము 5 పిల్లలు, మిగతా వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. నాకు పొద్దున్నే మా అమ్మ వెనకాల, మా అమ్మ ముందు నేను ఒక చిన్న దీపం పట్టుకునే లాంతరు, ఆ లాంతరు వెలుగులో మా అమ్మ నేను ఇసుక తిప్పలు దాటుకుని గోదావరి నది దగ్గరికి వెళ్ళడం నాకు థ్రిల్లింగ్ అనిపించేది. అది వెళ్ళిన తర్వాత ఆ గోదావరి నీళ్ళు సాయంత్రం పొద్దున్నే 4:30కి వెచ్చగా ఉండేవి. స్నానం చేయడానికి బొబ్బోసుకున్నాను, స్నానం చేయనేది మా అమ్మ. నేను స్నానం చేసిన తర్వాత మా అమ్మ దీపాలు అలా వదులుతూ ఉండేది, నేను కూడా దీపాలు అరటి డొప్పల్లో వదిలేవాడిని. ఓ రోజు మా అమ్మ చెప్పింది ఏంటంటే, ఒరే నాన్న, నాకు ఒక వయసు వచ్చిన తర్వాత నీ కంటి ముందు నుంచి నేను కనుమరుగైపోతాను, నీకు నేను ఇంకా కనిపించను. ఈ అమ్మ ఉండదు, కానీ ఎప్పటికీ నీ కంటి ముందు ఉండే ఈ అమ్మ ఉందే, అది గోదావరమ్మ, గంగమ్మ. దీన్ని ఎప్పుడు కాపాడుకున్నా అన్న, దీన్ని ఎప్పుడు ధ్యానించున్నా అన్న అని చెప్పింది. ఎందుకమ్మా అన్న, ఈ నీళ్ళు ఇస్తేనే కదా నాన్న మనం బొవ్వ తినేది, దీనికి కృతజ్ఞత ఉండాలి కదా అన్న అంది. కాబట్టి కృతజ్ఞత. మేము సైనిక్ స్కూల్లో పనిచేసాం, డిఫెన్స్ లో. ఎవర్ లాయల్ సదైవ విశ్వాసి, ఎప్పుడు కృతజ్ఞులే ఉండాలి. సాక్షిలో పనిచేస్తున్నారు ఛానల్, ప్రతి ఎంప్లాయీ కృతజ్ఞులే ఉండకపోతే ఖచ్చితంగా వాళ్ళ మేనేజ్మెంట్కి వెన్నుపోటు పొడిచే దాంట్లో ఉండకూడదు కదా. వాళ్ళు మీకు జీతం ఇస్తున్నారు, జీవితం ఇస్తున్నారు, సాక్షి మేనేజ్మెంట్ కృతజ్ఞతలే ఉండాలి ఖచ్చితంగా అండి. డెఫినెట్లీ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ హియర్, ఈవెన్ ఆఫ్టర్ దట్, ఈవెన్ ఇక లేకపోయినా కూడా కొన్నాళ్ళు ఇక్కడ బతికాం కదా. మన శరీరంలో ఉప్పు ఉంది కదా, ఖచ్చితంగా అది వాళ్ళు ఇచ్చిన భిక్ష కదా, అంతే, అది రక్షణ కోవాలి కదా. కృతజ్ఞతే ఉండాలి సార్, ఎప్పుడు ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడకూడదు. ఇక్కడ ఒక క్వశ్చన్ అండి, అంటే ఇప్పుడున్న మన తెలుగు భాష ఎంతో మధురమైన అందరికీ తెలిసిందే, కానీ ఇప్పుడున్న జనరేషన్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు తెలుగు భాష మీద పట్టు ఉందా అంటే అదొక పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు భాషను రాయడం చదవడమే చాలా మందికి రావట్లేదు. నేపథ్యంలో మరి తెలుగు భాష మీద ఇప్పుడున్న యూత్కి అవగాహన కలగాలి, లేకపోతే బాగా నేర్చుకోవాలంటే ఏం చేయాలంటే? మీరంతా తెలుగు మాట్లాడుతున్నారు కదా, చక్కగా మాట్లాడుతున్నారు. నా తెలుగు కన్నా మీ తెలుగు చాలా బాగుంది. అయ్యో అదే, మరి మీకు ఎట్లా వచ్చింది ఇది? నేను చదువుకున్నాను, చిన్నప్పుడు నేర్చుకున్నాను, నాకు ఇష్టం తెలుగు భాష అంటే. మీ అమ్మగారు చెప్తే నేర్చుకున్నారా, మీ అంతటి మీరు నేర్చుకున్నారా తెలుగు? వాళ్ళు చెప్పారు, వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్పించారు. ఇప్పుడు పిల్లలు దర్ ఇన్నోసెంట్ అండి, తల్లిదండ్రుల్లోనే మార్పు వచ్చేసింది. పిల్లలు ఏం దోషం లేదు,
నేర్పించట్లేదు అంటారు. పిల్లల తల్లిదండ్రులు ఉమ్, ఒకప్పుడు విద్యా దధాతి వినయం, విద్య వల్ల వినయం వచ్చేది, విద్య వల్ల సంస్కారం వస్తుందని చెప్పేవాడు. ఇప్పుడు విద్య వల్ల ఉపాధి వస్తుందిరా అని చెప్తున్నారు. ఉమ్, ఉపాధి తెలుగు చదువుకుంటే ఉపాధి ఏమొస్తుంది? ఉమ్. కానీ మన భాష మీద మనకు ఆ, ప్రేమ. అది నెక్స్ట్ ఆ పాయింట్కి రాబోతున్నాను. ఇప్పుడు ఇవాళ విద్యాలయాల్లో పిల్లల్ని తల్లిదండ్రులే ఇంగ్లీష్ మీడియంలో పెడుతున్నారు. ఇంగ్లీష్ మీడియం చదువుల వైపే వెళ్తున్నారు. ఉమ్, కానీ శాస్త్రవేత్తలు, అధ్యయనకర్తలు ఏం చెప్తున్నారంటే, మాతృభాషలో 5వ తరగతి వరకు విద్యా విధానం వల్ల తెలుగు అంటే మాతృభాషలో మాధ్యమం వల్ల చదువుకోవడం మూలాన వాళ్ళల్లో విషయ పరిశీలన, విషయ అవగాహన చాలా స్ఫుటంగా ఉంటుంది. అది అన్ని దేశాల్లో కూడా రీసెర్చ్లో జరిగింది. ఉమ్, ఉమ్, అందుకనే నరేంద్ర మోదీ గారు ఇప్పుడు నూతన విద్యా విధానంలో 5వ తరగతి వరకు పూర్తిగా మాతృభాష మాధ్యమంలోనే ప్రతి పాఠశాలలో కూడా చదవాలని కొత్త విద్యా విధానం తీసుకొచ్చారు. అవును. దాని వెనకాలే ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడిగా నేను కూడా పోరాడుతున్నా. ఉమ్, కోట్లాది మందికి అవగాహన కలిగిస్తున్నాము. మాతృభాషలో ప్రతి మనిషి ఆలోచించగలగాలి. ఇప్పుడు నేను హౌ ఆర్ యూ లక్ష్మీజీ, వాట్ ఈస్ యువర్ ప్లాన్ టుమారో, ఆర్ యూ కమింగ్ టుమారో టు ద ఆఫీస్, ఆర్ టుమారో ఆర్ యూ గోయింగ్ టు ఎ మూవీ, ఆర్ యూ గోయింగ్ టు అబ్రాడ్ అని అనుకోండి, మీరు టక 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 తెలుగులో అనువదించుకుంటున్నారు. ఉమ్, అవును. ఈవెన్ కెమెరామెన్, ఈవెన్ హరి ఆల్సో. ఉమ్, అంటే చూసారా, మన మైండ్ ఆల్రెడీ మన మాతృభాషలోకి వెళ్ళిపోయింది లోపలికి. ఉమ్, అమ్మ ఊంబు నుంచి కూడా, అమ్మ ఊంబు నుంచి ఉమ్, అది చెవులకు సోకే భాష, అందులో బాగా అర్థమవుతుంది. నేను ఏమంటానంటే, ఆంగ్ల భాష బ్రతకడానికి ఉమ్, ఆంధ్ర భాష, ఆంధ్రం అంటే తెలుగు, ఇక్కడ తెలుగు. ఉమ్. ఆంధ్రం అంటే మళ్ళీ ఆంధ్రం అని అనుకోకండి మీరు, అలా కదా. ఓకే. ములుగువారు. ఆ. ఆంధ్రము అనగా, ఈ శబ్దం వరంగల్లో పుట్టింది. ఉమ్, ఆంధ్రము అనగా తెలుగు. ఉమ్, ఆంగ్ల భాష బ్రతకడానికి, ఆంధ్ర భాష జీవించడానికి. అవును. బ్రతకడం వేరు, జీవించడం జీవించటం వేరు. వేరు. బ్రతకడంలో మెతుకుంటుంది, జీవించడంలో ఆ జీవి ఉంటాడు, ఆత్మ ఉంటుంది. అందుకని ఇప్పుడు రూట్స్ అనే ఒక పుస్తకం ఉంది, మీరు చదవండి. అలెక్స్ హేలీ రాశాడు. ఉమ్, ఉమ్, తెలుగులో 7 తరాలని ఒక పుస్తకం అన్నమాట. ఒక నల్ల జాతి కుర్రాడు, 14 ఏళ్ల కుర్రాడు, కింతా కుంతే అని, ఉమ్, వాడిని ఆఫ్రికాలో స్లేవ్ కింద క్యాచ్ చేసి వాడిని వర్జీనియాలో అమ్మేస్తారు, అమెరికాలో షిప్పుల్లో తీసుకెళ్ళి. ఉమ్, ఉమ్, వాడు వాడి పరివారం, వాడి పరంపర 7 తరాల పాటు, మేము ఆఫ్రికా వాళ్ళం, ఉమ్, మాది అమెహారిక్ లాంగ్వేజ్, నేను నల్లజాతీయుణ్ణి, నేను ఈ భాష మాట్లాడతా అని 7 తరాల పాటు వాళ్ళ సంస్కృతిని, భాషని కాపాడుకున్నారు. ఉమ్, మనము తెలుగు జాతి, ఖచ్చితంగా. కానీ ప్రాంతాలు 100 వేరవచ్చు, తెలుగు భాష. ఇవాళ ఈ తెలుగు భాషని స్వాభిమానంగా నేర్పించాలి ప్రతి వాళ్ళు కూడా. మీరు తమిళనాడు వెళ్తే ఎక్కడ మీకు తెలుగులో ఇంగ్లీష్లో బోర్డు కనిపించదు, అంత తమిళే. అవును. ఇక్కడ చూడండి, బంజారా హిల్స్లో ఎక్కడన్నా తెలుగులో ఎన్ని ఉన్నాయి, అన్ని అన్ని ఇంగ్లీష్లోనే ఉంటాయి. జీవో ఉంది బోత్ తెలుగు స్టేట్స్లో. విధిగా మాతృభాష తెలుగులో కూడా రాయాలి, ఉమ్, ఉర్దూలో కూడా ఉన్న ప్రాంతంలో ఉర్దూ కూడా రాయాలి. ఈ హైదరాబాద్లో మిగిలిన చోట ఇంగ్లీష్లోను తెలుగులో కూడా, తెలుగులో తప్పకుండా రాయాలి. ఉమ్, ఆ జీవో వాళ్ళు పాటించట్లే. ఉమ్, ఉమ్, నేను మొన్న ఒంగోలులో వెళ్ళి అందరికీ గులాబీ పువ్వు ఇచ్చి ఓ లెటర్ ఇచ్చి వార్నింగ్ కూడా ఇచ్చా. ఆహా, మీరు తెలుగులో గనక కూడా రాయకపోతే, తెలుగు లిపిలో కూడా రాయకపోతే వార్నింగ్ ఇస్తున్నా. ఉమ్, మళ్ళీ 20 రోజుల తర్వాత వచ్చి ఒక పెద్ద కుర్చీ తీసుకొచ్చి మీ షాపు ముందు పెట్టి మిమ్మల్ని అందులో కూర్చోబెట్టి 1000 మంది మీ పాదాలు కడిగి నెత్తిమ నీళ్ళు చల్లుకుంటామని చెప్పాను. అయ్యో. ఆ, అలా చేయనా? మీడియాను మొత్తం తీసుకొచ్చి మీ పాదాలు కడగనా, ఉమ్, మళ్ళీ మీరు బోర్డులో పెట్టేంత వరకని చెప్పా. ఉమ్, అంటే ప్రేమగానే, అహింసలో. అదే అదే. ఉమ్, వార్నింగ్ అంటే అదే అదేలేండి, అర్థమైంది. ధర్మాగ్రహం అయినట్టు వారిని వార్నింగ్. ఓకే. ఏమన్నారు మరి? అప్పుడు మార్చారు. మార్చేసారా? సూపర్ అండి, అది మార్పు వచ్చింది మొత్తానికి. వస్తుంది Definitely. కూడా. చెప్పేవాడు ఎవడు? ఉమ్, గ్రౌండ్లలోకి వెళ్ళి పనిచేయాలి. వేదికలకి ఉపన్యాసాలు ఇచ్చి తెలుగు కాపాడండి, తెలుగు ఇదంటే కుదరదు. మేము ప్రపంచ తెలుగు మహాసభలు గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్ళి ఉమ్, 1,00,000 మంది పిల్లల చేత ఉమ్, సాంస్కృతిక కార్యక్రమాలు చేయించాం. ఉమ్, తెలుగు భాష పైన 350 మంది
తెలుగు వెలుగుల్ని అక్కడ మేము ప్రత్యక్షంగా ఫ్లెక్సీలో చూపించాం. గద్దరు, సామల సదాశివ, తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆరుద్ర అటువంటి మహానుభావులకి పూర్ణకుంభ పురస్కారాలు ఇచ్చాం. ఇవాళ తెలుగు భాషని స్వాభిమానంగా తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. నేను తల్లిదండ్రులకు ఒకటే చెప్తున్నా, తెలుగు బడి భాష కాదు, అమ్మ ఒడి భాష. ఇది అధికార భాష కాదు, ప్రజల మమకార భాష. ఇది అమ్మ ఒడి భాషగా ప్రజల మమకార భాషగా మారిన తర్వాత తెలుగు సుసంపన్నమైపోతుంది. ఎందువల్లంటే 150 భాషల్లో పాడిన గాయకుడిని నేను. భాషలు కనుమరుగైపోతే ఏడుస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కోయ భాష, కొండదొర భాష, పరంగి పొరజ, సవర, ఇలా కొన్ని ట్రైబల్ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు తరిగిపోతున్నారు. వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. ఆఫ్రికన్ లాంగ్వేజెస్, నమాద మాదర అనే భాష చివరి తరంకి వచ్చేసింది. ఆఫ్రికన్ లాంగ్వేజ్ ఇంకా మాట్లాడేవాళ్ళు లేరు ఇక. అలాగా ఈ అరుదైన భాష అరుదుగా మారిపోతే ఎట్లాగా? ఖచ్చితంగా అండి. అండ్ ఖచ్చితంగా అందరూ తెలుగు మాట్లాడి నిజంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ అంతరించిపోతున్న భాషలో మన భాష చేరకూడదని నిజంగా కోరుకుంటున్నాం. అయితే ఇక్కడ ఇప్పుడు ఒక ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతుంటే తెలుగు భాష ఎంత బాగుంటది. అవును. రాజశేఖర రెడ్డి గారు నాకు బాగా క్లోజ్. ఎన్టీ రామారావు గారు నాకు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి ద్వారా వారి గురించి బాగా తెలుసు నాకు. రాజశేఖర రెడ్డి గారు చక్కటిగా పంచి కట్టుకుని, రామారావు గారు అలా పంచి కట్టుకుని తెలుగుతనం ఉట్టిపడుతూ వాళ్ళు ఎంత బాగా తెలుగు భాష శాసనసభలో కానీ ప్రజల్లో కానీ ఎంత బాగా మాట్లాడారండి. మనము తెలుగు వారిని భావన కలగాలండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను అట్లాంటా ఎయిర్పోర్ట్లో 18 గంటలు ఉండిపోవాల్సి వచ్చింది. ఫ్లైట్లు క్యాన్సిల్. బిజినెస్ లాంజ్లో కూర్చున్నా, తెలుగులో మాట్లాడేవాడు లేడు. అయ్యో, అనేక దేశస్తులు తిరుగుతున్నారు, ఒక్కడు కనిపించడే తెలుగు మాట్లాడేవాడు. నాకు అసలు అర్థం కాదు. ఫోన్లో మాట్లాడుతాను, ఎంతసేపు పడుకుంటారు కదా మిగతా ఫ్రెండ్స్, నా భార్య అయినా బిడ్డ పడుకోవాలి కదా, ఎవరిని డిస్టర్బ్ చేస్తాము? ఛార్జ్ పెట్టుకోవడం ఫోను, ఎవరు దొరకరే. అలా మళ్ళీ బిజినెస్ లాంజ్ నుంచి బయటకు వచ్చి, అట్లాంటా ఎయిర్పోర్ట్ వెరీ బిగ్ ఎయిర్పోర్ట్, ఈ మూల నుంచి ఆ మూలకు నడుస్తున్నాను, అందరు ఇలా పడుకుని నేల మీద పడుకుని కూర్చున్నారు అందరూను. నాకు ఏం చేయాలి అర్థం కాదు. అలా చూస్తుంటే ఈ లోపల అలా స్టార్ బక్స్ కాఫీ దగ్గర కూర్చుని కాఫీ ఆర్డర్ చేద్దామని అలా చూస్తుంటే, రే టాయిలెట్లు ఎక్కడ ఉన్నారా అన్నాడు. ఎవడా బాబు ఇక్కడ ఏమన్నా సార్ సిరిసిల్ల సార్ అన్నాడు. దండం పడతాను రారా బాబు, టాయిలెట్కి వెళ్ళిరా నీ తెచ్చుకొచ్చి. వాళ్ళకి స్టార్ బక్స్ ఏంటి ఇలా వచ్చాయంటే, సార్ నేను నాష్విల్లో పనిచేస్తున్నాను, ఫ్రెండ్స్ అందరూ ట్రైనింగ్కి వచ్చాము హైదరాబాద్ నుంచి అని అంటే, మేము కూడా స్టక్ అయిపోయాం సార్, ఇక్కడ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ టు దుబాయ్ అండి అన్నారు. వాళ్ళతో 3 గంటలు ప్రశాంతంగా తెలుగు మాట్లాడుకుంటే వచ్చిన కిక్ మరి మామూలుగా లేదు అసలు. నిజంగా అక్కడ ఎవరు లేనప్పుడు గుర్తిస్తున్నాం, ఉన్నప్పుడు మర్చిపోతున్నాం. రోజు మాట్లాడుకుంటున్నాం కదా అని తెలుగు భాషను లోకు చేయొద్దు. అది మన జీవితంలోనే ఒక వేకు ఆ భాష. అవునండి. ఇక్కడ ఇంకొకటి అంటే, గతంలో తెలుగు భాష మనది అమృతం లాంటి భాష, వినటానికి ప్రతి పదం వినసొంపుగా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ మధ్యకాలంలో చూసుకుంటే అసలు భాష కన్నా అశ్లీలత జోడించిన పదాలు ఎక్కువైపోతున్నాయేమో అనిపిస్తుంది. తెలుగులో అశ్లీలత చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు, అంటే కలిపేశారు. అలా ఎలా మార్చాలంటారు దాన్ని? అశ్లీలత రాయకూడదని జాస రైటర్స్ చెప్పుకోవాలండి. అది సినిమా అయితే నిర్మాతలు ప్రోత్సహించకూడదు, దాన్ని ఉత్సాహపరచకూడదు నా దృష్టిలో. బయట సోషల్ మీడియాలో ఇవాళ దాని మీద కంట్రోల్ లేనప్పుడు మనం ఏమి చేయలేము కదా, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ అది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మలేషియాలో ఒక అతను నన్ను ప్రోగ్రామ్ అయిపోయింది, లంచ్ పిలిచి, సార్ మావిడ నిన్నంతా నిన్న ఉదయం మొదలుపెట్టి సాయంత్రం దాకా తిడతానే ఉందండి. ఏం తిట్టిందంటే అతని భాషలో, తెలుగులో అన్ని తిట్లు ఉన్నాయని కూడా నాకు తెలియదండి, అన్ని తిట్లు తిట్టిందండి, నాకేమి కోపం రాలేదండి అన్నాడు. ఏ అన్న తెలుగులో తిట్టింది కదండి అన్నాడు. తెలుగులో తిట్టింది అంటే తెలుగు భాష అంటే వాళ్ళకి ఇష్టమా? మలేషియాలో తెలుగులో మాట్లాడడానికి ఇష్టపడతారు. శ్రీరామ జయం అని ప్రతి కారు మీద రాసుకుంటారు, అంత ఇష్టం మలేషియాలో వాళ్ళకి. తెలుగులో తిట్టినా కూడా సంతోషమే వాళ్ళకి. నేనేమంటానంటే, అశ్లీలమైన పదాలు, ఈ జుగుప్సాకరమైనవి రాయడమో రాయిపోవడం అనేది స్వీయ సంస్కారానికి సంబంధించినటువంటి వ్యవహారం. నిర్మాతలు కూడా దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. సరే, సోషల్ మీడియాలో దానికి హద్దు పద్దు లేదు కాబట్టి దాని మీద స్వీయ నియంత్రణ ఎవరికి వాళ్ళు చేసుకుని
రాసుకోవాలి తప్ప సాధ్యమైనంత వరకు అటువంటి పాటలు కూడా ఎక్కువ కాలం నిలబడవండి. అంటే ఇప్పుడు సినిమా ప్రభావం ఉంటుందంటారా? మరి సినిమా వాళ్ళు ఇప్పుడు వచ్చే స్టోరీస్ కావచ్చు, వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఎవడో మనోడు కుర్రాడు పాడాడు కదా ఏదో పిచ్చి పాట ఒకటి. మనం ఏం అవును. చెప్తాం? వాళ్ళ నాన్న ప్రభాకర్ గారు నాకు బాగా తెలుసు. ఆయన ఎందుకు అవును. ఎంకరేజ్ చేసాడో తెలియదు. వాళ్ళ నాన్నకి చెప్పకుండా చేసాడు. అది ప్రభాకర్ చాలా జెంటిల్‌మెన్ అది కోర్ అండి. అవునవును. ఆయన అవును. చాలా హ్మ్. అబ్బాయి కూడా చాలా మంచి పిల్లాడు. రాగానే అంకుల్ హ్మ్. బాగున్నారా సార్ నమస్తే అంటాడు. ఫిల్మ్ హ్మ్. నగర్ క్లబ్‌లో కనిపిస్తారు. మరి అబ్బాయి ఏదో సంచలనం క్రియేట్ చేయాలని చేసాడేంటి? అలా చేయకూడదు కదా! హ్మ్. మంచి పిల్లాడు అబ్బాయి. అవును. అవును. నేను ఏమంటానంటే వద్దు అటువంటివి వద్దంటాను నేను. మంచి బోలెడన్ని మంచి మంచి పదాలున్నాయి. చక్కగా వద్దంటున్నాను అటువంటివి. అటువంటివి తప్పు. నా దృష్టిలో తప్పే. హుహుహు. అటువంటి భాష వాడకూడదు. తప్పు. హ్మ్. చేయకూడదు అంతే. అంతే. భాష అనే గాదు, సినిమా స్టోరీస్ అయినా అవ్వచ్చు. ఏమైనా కూడా వాటి గురించి ఏమంటారు? ఒక ఎవరిని కూడా అవమానించకూడదండి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు అవును. ఎవరిని ఇప్పుడు ఆవుని అవమానించకూడదు. హ్మ్. స్త్రీని అవమానించకూడదు. హ్మ్. దేవాలయాల్ని, దేవుళ్ళని అవమానించకూడదు. కులాలను అవమానించకూడదు. ఒక ఒక పర్టికులర్ ప్రాంతానికి సంబంధించిన యాసను అవమానించకూడదు. అది గోదావరి యాస కావచ్చు, తెలంగాణ యాస కావచ్చు, తూర్పోళ్ళు ఈ తూర్పు యాస కావచ్చు. ఇవన్నీ హ్మ్. అసలు దాన్ని పాత్రగా మలిచి చక్కగా ఎంజాయ్ చేయాలి. అది విభిన్న సంస్కృతుల కలయికే తెలుగు భాష అంటే. అవునవును. అది అవమానకరంగాని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ క్యారెక్టర్ బట్టి బిహేవియర్ ఉంటుంది. ఖచ్చితంగా అండి. అండ్ ఇక్కడ ఇంకొకటి తెలుగు భాషే సరిగ్గా ఎవరికి రావట్లేదు అంటే రేపు పొద్దున మరి గజల్స్ పాడేవాళ్ళు ఉంటారంటారా? ఉంటా ఈ ప్రకృతి యొక్క గొప్పతనం ఏంటంటే అది అలైన్ చేసుకుంటుంది అది. ఆ! మీరు నేనెవరు? అంతే అది గదా! ప్రకృతి చక్కగా అలైన్ చేసుకుంటుంది. త్యాగరాజ స్వామి ముందు కూడా ఉంది. హ్మ్. శాస్త్రీయ సంగీతము ఉంది. ఆయన ముందు ఉంది. హ్మ్. నేను పాడక ముందు కూడా సంగీతం ఉంది. బట్ తెలుగు గజల్ అనేది ఈ ప్రాచుర్యం నేను తీసుకొచ్చా. హ్మ్. తర్వాత నెమ్మదిగా వస్తారు. దీనికి ఆడియన్స్ సెలెక్టివ్ ఆడియన్స్ ఉంటారు. అవును. ఇప్పుడు హ్మ్. సినిమా అనుకోండి ఇట్ ఈస్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ఎవ్రీవన్ ఈవెన్ ఫర్ ఎ గజల్ లవర్స్. హ్మ్. 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 కానీ గజల్స్ లవర్స్ ఉంటారు చూసారు అదొక కోర్. హ్మ్. ఇప్పుడు అవును. కూచిపూడి నాట్యాన్ని హ్మ్. రోడ్డు మీద సామాన్లు అమ్ముకుంటారు కదా వాళ్ళు చూస్తారా? ఎంఎస్ చూడరు. సుబ్బలక్ష్మి రోడ్డు మీద వెళ్తుంటే సాక్షి ఆఫీస్ నుంచి హ్మ్. ఏమన్నా గుర్తుపడతారా? అయ్యో! ఎంఎస్ సుబ్బలక్ష్మి ఎందుకు గుర్తుపట్టరు? ప్రొద్దున్నే కౌసల్య సుప్రజ సుప్రజారామ అని తిరుమలలో వినిపిస్తుంది. ఆవిడ గుర్తుపట్టగలరా? ఎవరన్నా? తెలిసిన వాళ్ళు మాత్రమే గుర్తుపడతారు. అందరూ కానీ కాదు. చాలా మంది సినిమా యాక్టర్స్ ని చాలా మంది గుర్తుపడతారు. హ్మ్. అవును. పండిట్ జసరాజుని గుర్తుపట్టగలరా? లేరు. అనూప్ జలోట్ అని గుర్తుపడతారా? లేరు. గజల్ శ్రీనివాస్ని గుర్తు అంతమంది గుర్తుపట్టలేరు. కొంతమంది అంటే అంటే నాకున్న కొంతమంది. మాస్ పాపులారిటీ ఉంది నాకు. అవునవును. దానివల్ల గుర్తుపడతారు. ఏంటి హ్మ్. సినిమా హీరోని గుర్తుపట్టలేరు. హ్మ్. హ్మ్. కానీ గుర్తుపడతారు. నాకు కూడా అంత హీరో వర్షిప్ ఫాలోయింగ్ ఉంది నాకు. హ్మ్. హ్మ్. అది అదృష్టం ఏంటంటే నేను డిఫరెంట్ మూడ్స్ ఆఫ్ సింగింగ్ పాడతాను కాబట్టి మీరు హ్మ్. నవరసాలని కొన్ని క్వశ్చన్స్ వేస్తుంటారు కదా. ఇప్పుడేస్తారు. అలా ఇప్పుడు అదే నవరసాల్లో నెక్స్ట్. కొన్ని గజల్స్ పాడుతుంటారు నవరసాల్లో. ఆ! అట్లాగా ఐ హావ్ డిఫరెంట్ గజల్స్ ఆన్ మై షోల్డర్. ఆఫ్ కోర్స్. ఆఫ్ కోర్స్. సో అందుకని ఒక్కొక్కరికి వస్తుంది. ఇప్పుడు మంగళపల్లి బాలమురకృష్ణ గారిని కొంత గుర్తుపడతారు. హ్మ్. హ్మ్. అలా కొంచెం పాపులర్ ఉంటుంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మాకన్నా ఎక్కువ యూట్యూబర్స్ బాగా గుర్తుపడుతున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్స్. మాకన్నా ఎక్కువ వాళ్ళని గుర్తుపడుతున్నారు. సూపర్ అండి. కానీ అంతే. ఒకటి అవన్నీ అంటే ఎవరికి ఎంత కాలము కెరీర్ ఉంటుందన్నది తెలియదు. ఇప్పుడు నేను 40 ఏళ్ళ నుంచి పాడుతున్నా. హ్మ్. హ్మ్. ఇంకొక 20 ఏళ్ళు నేను పాడొచ్చు తెలుగులో గజల్స్. హ్మ్. హ్మ్. ఇలాంటి విలువైన మాటలన్నీ మరి మా సాక్షి ప్రేక్షకులకి కావాలి కదండీ! అంటే ఈ జనరేషన్‌కి అవసరం గదా! అంటే అందుకనే పడితే రాక్షసుల్లా పనిచేయాలండి. అంతే అండి. అంతే. అంటే దైవంలాగా దయ చూపించాలి. రాక్షసుల్లాగా పని పనిచేయాలి. చేయాలి. అంతే. నిజం అది. సో, ఇప్పుడు మేము మా 'గజల్ శ్రీనివాస్' గారి పాట గురించి తెలుసు, గజల్స్ గురించి తెలుసు. మీలోని యాక్టర్‌ని మరొకసారి నేను బయటికి యాక్టర్ తీద్దాం. కాదండి. మీరు యాక్ట్ చేశారు మాకు తెలుసు. కానీ అయినా మీరు ఏదైనా చేయగలుగుతారండి. ఎందుకంటే మీరు అంత లైక్ ఏమంటారు స్టిక్ అయి ఉంటారు. ఆ వర్క్‌కి మాకు తెలుసు. సో, ఏదైనా ఒక మంచి డైలాగ్ తీసుకొని మీ ఇష్టమైంది నేను నవరసాలు. 'గరీబీ హఠావో' అని ఒక నాటికేశాను. హ్మ్. అందులో ఒక కొడుకు కాశీ విశ్వనాథ్ గారు రాశారు ఇది నాటిక. హ్మ్. అందులో కొడుకు చాలా ఎప్పుడు న్యాయం అంటుంటాడనమాట. హుహు. హ్మ్. తండ్రికి బాగా సర్పంచ్ అన్యాయాలు చేస్తూ ఉంటాడనమాట. హ్మ్. పేదవాడు అందరూ బాగుండాలి. మనం కలిపేసుకోవాలి పేదోళ్ళందరిని అంటుంటాడు. హ్మ్. హ్మ్. అంటే అప్పుడు తండ్రి కోపం వస్తుంది. అస్తమానం పేదోడు అంటావేంట్రా వెధవా అని హ్మ్. తిడుతూ, రవి నువ్వింకా లేత కిరణానివిరా. హ్మ్. ఆవేశంలో అరవడమే తప్ప ఈ ప్రపంచం అసలు రంగును తెలుసుకోలేకపోతున్నావు. పులిని సృష్టించిన దేవుడే మేకను సృష్టించాడురా. పులి మేకను తినడం తప్పే అయితే పులిని మేకను ఎందుకు సృష్టించాడంటావు?
అయినా ఈ దేశంలోని పేదరికం సముద్రంలోని ఉప్పులాగా ఎంత తీసినా తరగదురా. ఉమ్. ఈ అనంతమైన ఉప్పు సముద్రాన్ని బాగుపరుద్దామని మన ఆస్తి లాంటి ఓ బిందెడు మంచినీళ్ళు అందులో పోసామే అనుకో, సముద్రం ఎలాగూ తీయనవదు సరికదా, మన మంచినీళ్ళు కూడా ఉప్పగా మారిపోతాయి అంటాడు. నిజమండి, సూపర్ అండి డైలాగ్, అదే ఎంత అది మీనింగ్ అది ఉందో. ఒక క్యారెక్టర్, అది అంటే కొంచెం రౌద్రంగా చెప్పిన ఉమ్, క్యారెక్టర్ అనమాట. ఉమ్, ఇందాక ఇప్పుడు కొంచెం ఆవేశాత్మకంగా ఉన్నాం అనుకోండి, ఉమ్, నేను గజల్ పాడా. ఉమ్. మౌనంగా ఉంటూనే మాట్లాడాలని ఉంది, మౌనంగా ఉంటూనే మాట్లాడాలని ఉంది, పొర్లిపడే వెల్లువతో పోట్లాడాలని ఉంది, మౌనంగా ఉంటూనే మాట్లాడాలని ఉంది అని చాలా సో ఆవేశాత్మకంగా చెప్తాం విప్లవం ఒక్కొక్కసారి, ఆ అలాగా. విప్లవాత్మకంగా చెప్తాం. సూపర్. అదే కరుణ అనుకోండి, ఉమ్, అమ్మ పాడినట్టి జోల పాటలు పదిలం, నాన్న మూపుపై ఆడిన ఆటలు పదిలం, అలా కరుణాత్మకంగా చెప్తాం. ఏదైనా హాస్యంగా ఏదైనా చెప్పాలనుకోండి ఏం చెప్తాం, అదే గజల్ ద్వారా చెప్పాలనుకోండి, ఆ, కార్యక్రమాలు చేయాలంటే కొంప ఉన్నదని మరచిపో, చందా వసూలు చేయాలంటే సిగ్గు ఉన్నదని అయ్యో. మరచిపో. ఇప్పుడు ఈ కార్యక్రమం చేయాలనుకోండి, మీరు నేను అందరం కొంపలు వదిలి రావాలి ఇక్కడికి. అంతే, ఏదైనా మంచి కార్యక్రమం చేయాలనుకోండి, చందా వసూలు చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, అడగాలి వెళ్ళి. సిగ్గు ఉండాలండి, సిగ్గు ఖచ్చి- వదిలేయాలి ఫస్ట్. ఖచ్చితంగా. రాజకీయాలు నేర్వాలంటే, ఉమ్. రాజకీయాలు నేర్వాలంటే నీతి ఉన్నదని మరచిపో. అలాగా మేము కూడా గజల్స్లో ఆ, నవరసాలు పండిస్తుంటాం. నవరసాలు, అదే విరహం, ఉమ్, ఇందా చెప్పాను కదా, ఉమ్. హాస్యం వచ్చింది. నవ్వుతూ నా వైపు తానే చూసిపోయింది, ఉమ్. ఆ నవ్వుతూ నా మనసునే కాజేసిపోయింది, నవ్వుతూ నా వైపు తానే చూసిపోయింది. శృంగారం ఇది ఇప్పుడు ఒక రకమైన. అలాగా మీరు అడిగిన సూపర్ అండి. అంటే నిజంగా పాటతో, అంటే మాటతో చెప్పడం తెలుసులే గానీ, పాటతో ఆ హై పిచ్, లో పిచ్‌ని మెయింటైన్ చేయడం సూపర్బ్ అండి. ఇంకా రౌద్రం. ఇంత పాడగా రౌద్రం రౌద్రంగా ఇందాక ఇందాకటి వీరం పాడాం, రౌద్రం ఉమ్, అద్భుతం. నాకు అద్భుతం ఏమనిపిస్తుంది అంటే, హ్మ్. ఏదోలో ఏదో లోపం ఎందుకుందని బ్రహ్మనే కోరి తెలుసుకో, హ్మ్. ఏ లోపాన్ని చూడకుండడం అమ్మలా మారి తెలుసుకో. ఏమండి, హ్మ్. నాకు ఎంత అద్భుతం అనిపిస్తుంది అంటే, ఎవడే ఎలా పుట్టాడేంటా అని ఎవరన్నా దివ్యాంగులు కనిపిస్తారు, హ్మ్. ఏంటి అతను ఎలా పుట్టించావేంటి అని బ్రహ్మ మీద కోపం వస్తుంది. హ్మ్. కానీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, వాడల్లా అంటుంటాడు, మీ బాబా అండి అని, మన ఉత్తరే చాలా యాక్టివ్గా ఉన్నాడండి అని అంటాం. హ్మ్. ఎందుకు ఆవిడేదో బాధ పెట్టడం ఎందుకని. అని, వాడు చాలా తెలివైనడండి. అవును. ఎంత తెలివైనాడు అనుకున్నారు వాడు, హ్మ్. వాడు అన్ని ఇట్టే పట్టేస్తాడండి వాడు అవును. అంటది. అవును. ఖచ్చితంగా. నాకు అనిపిస్తుంది, ఆహా తల్లి ఎంత అద్భుతం, ఆ కరుణ ఎంత అద్భుతం, ఆ ప్రేమ ఎంత అద్భుతం, ఆ క్షమ ఎంత అద్భుతం. ఈ ప్రపంచంలో అమ్మంత అద్భుతం ఉందా, ఆశ్చర్యం ఉందా, ఖచ్చితంగా. ఇది వాట్ ఏ నిజం. పర్సన్ ఆన్ దిస్ ఎర్త్. అమ్మకి ఏ లోపం కనిపించదు పిల్లలు. ఏమండి, మన పని పిల్ల కొడుకొచ్చి ₹1 మన జేబులో కొట్టేస్తామండి, కానీ మన పిల్లాడు కొట్టేస్తే క్షమించేస్తాం మనం. ఆ? అవును. కానీ ఇద్దరు పిల్లలు ఏజ్ ఒకటే, హ్మ్. అక్కడ అమ్మతనం లోపిస్తేనే ఈ ఇవి కొడతాం. తేడాలు వస్తుంటాయి. కాబట్టి ఎక్కడైతే అమ్మతనం ఉంటుందో హ్మ్. అక్కడ దివ్యత్వం ఉంటుందన్నమాట. అవును. అద్భుతంగా చెప్పారు ఇందాకలది మాత్రం. అమ్మ అంటేనే అద్భుతం. మళ్ళీ చెప్పాల్సింది ఇంకెంత చెప్పినా ఇంకా అద్భుతంగా ఉంటుందేమో. సో నెక్స్ట్ బీభత్సం. బీభత్సమా, హ్మ్. బీభత్సం అంటే ఇప్పుడు ఈ మొన్న బాంబు పేలుళ్ళు అవి జరిగినాయి. పేలినప్పుడు, ఆ! ఆ! ఆ, అదే ఒక అమ్మాయిని తీసుకెళ్ళి ఆ, అతి దారుణంగా ఒక
దాన్ని ఏమంటారు, మంటల్లో కలిపేసి చంపేసినప్పుడు ఆ బీభత్సమైన దృశ్యాలు చూసినప్పుడు నాకు ఆ బీభత్సం కన్నా ఆ ఆ అంటే మీకు ఒక విషయం చెప్పాలి బీభత్సం గురించి. అది ఇన్సిడెంట్‌గా చెప్తాను మీకు. ఉమ్, ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. నేను సైనిక్ స్కూల్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక కుర్రాడొచ్చి రోజు వచ్చి, "సార్ నేను ఒక పొయిట్రీ రాస్తాను, పొయిట్రీ రాశానండి. అది మీరు చదవాలండి" అని అడిగాడు నన్ను. అన్నాడు. అంటే 11 ఏళ్ల పిల్లాడు ఏం బీభత్సం వీడేం చేస్తాడు పొయిట్రీ రాత్రి అదలవా అన్నాను. కానీ ఒక రోజు నా మూడ్ బాగుంటే చెప్పరా అన్న. లైబ్రరీలోకి వచ్చాడు. వాడు చెప్పాడు, "సార్ ఈ పొయిట్రీ బీభత్సం. ఉమ్, ది పొయిట్రీ పేరు ఆఫ్టర్ మత్, ఉమ్. విధ్వంసం తరువాత" ఓ, అన్నాడు. ఏంట్రా ఇది అని, ఏంట్రా అని చూస్తే పొయిట్రీ చదివాడు వాడు. ఉమ్, ఆ పొయిట్రీ ఏంటో తెలుసా అండి, మీరు షాక్ అవుతారు. 11 ఏళ్ల పిల్లాడు, "సార్ నేను కవిత రాశాను. ఈ కవిత ఏంటంటే, రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుంటే హిరోషిమా నాగసాకి మీద ఒక పైలట్ బాంబు వదులుతూ ఉమ్, దేవుణ్ణి అడుగుతున్నాడు, ఏమయ్యా నన్ను ఎందుకు ఎన్నుకున్నావు ఈ పని చేయడానికి. ఈ పని చేయడానికి? ఉమ్, నేను గనక ఈ బాంబులు వదిలితే జరగబోయేది బీభత్సం. ఎక్కడ చూసినా రక్తమయం, ఎక్కడ చూసినా మృతదేహాలు, కళేబరాలు. 20 తరాల వరకు అంగవైకల్యంతో పుట్టేటువంటి ప్రజలు. దేన్ని ఎందుకోసం అయ్యా నన్నెందుకు చూజ్ చేసుకున్నావు నువ్వు? నేనేం పాపం చేశాను? ఇన్ని కోట్ల మంది ప్రజానీకం ఉన్నారు ఈ భూమి మీద, వేరెవరూ దొరకలేదా? సున్నితమైన నేను దొరికానా నీకు ఇంత బీభత్సానికి? అయినా సైనికునిగా ఉమ్. నా ధర్మం నిర్వర్తించాలి అంటూ కళ్ళల్లోంచి కన్నీళ్లు కారుస్తూ బీభత్సాన్ని సృష్టించేటువంటి ఆ ఆ బాంబుని. బాంబులు వదిలాడు. ఉమ్, అది అతను రాసిన పోయిట్రీ. 11 ఏళ్ళ. పిల్లాడు. సూపర్. ఇంతకైనా బీభత్సం ఉంటుందండి అసలు? అవును. దృశ్యమే. ఉమ్, ఉమ్, ఆ పిల్లాన్ని తీసుకుని నేను ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తే ఆయన హిందూ వాళ్ళు ఏదో పేపర్ వాళ్ళు పోటీ పెట్టారు, ఈ పోయిటరీ పంపించండి అద్భుతంగా ఉందంటే అబ్బాయికి ఫస్ట్ వచ్చింది. అబ్బాయికి ఆ ఉమ్, పోయిటరీలో. ఉమ్, ఉమ్. అంటే సూపర్. ఆలోచన విధానం మనం అంటే మెచ్చుకోవాలి. 11 ఏళ్ల పిల్లాడు అంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాడంటే ఆలోచించండి మీరు అసలు. ఖచ్చితంగా అండి. అంటే అప్పట్లో జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటూ అంటే ఆ అతని బీభత్సం భావాలు. అనేది అసలు ఎలా మీరు అంటే ఇంతవరకు భూమి మీద కురుక్షేత్రం అంత పెద్ద యుద్ధం ఎప్పుడు జరగలేదండి. ఉమ్, అంటే కురుక్షేత్రంలో కొన్ని లక్షల అక్షోహిణీల సైన్యం వెళ్ళింది. ఉమ్, అంటే ఇన్ని ఏనుగులు, ఇన్ని గుర్రాలు, ఇన్ని వెళ్ళడానికి దానికి ఇన్ని రోజులు ఈ దేశమంతా కలిపి ఒక చోట చేరుకున్నారు కురుక్షేత్రానికి. ఉమ్. మరి వాళ్ళకి ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళందరూ ఎక్కడ పార్కింగ్ చేశారు? వాళ్ళ మేతలు ఎట్లా పెట్టారు? ఇన్ని లక్షల మంది సైనికులకి భోజనం ఎక్కడ పెట్టారు? ఎవరు తయారు చేశారు ఇన్ని లక్షల మందికి? ఉమ్, వాళ్ళకి యుద్ధం పూర్తయిపోయిన తర్వాత చేతులు నరిగిపోయి తిరుపతి వాళ్ళందరినీ ఎక్కడ పెట్టారు? ఎక్కడ వైద్యం. వాళ్ళని వైద్యం చేశారు? ఎలా తగలబెట్టారు ఎవ్రీడే? ఉమ్. ఇదంతా బీభత్సం. అవును. అసలు ఊహకందది ఇది నా కురుక్షేత్ర యుద్ధం. నేను భగవద్గీత ఇప్పుడు 108 భాషల్లో చేస్తున్నా. ఉమ్, ఉమ్. ఇప్పటికి 25 భాషల్లో పూర్తయిపోయింది. ఓ, సూపర్ అండి. సంపూర్ణ భగవద్గీతని గజల్ శ్రీనివాస్ గొంతు నుంచి ఉమ్, ఈ విశ్వం ఉమ్. కొత్తగా వినబోతోంది. సూపర్. ఇది వైరాగ్యానికి ఎవరు పాడితే మనం శ్మశానంలో అక్కడ పార్థివ శరీరాల దగ్గర పెట్టినట్టుగా కాకుండా ఉమ్, గర్భగుడిలో వింటే ఎలా ఉంటుందో ఉమ్, భగవద్గీత, నీ గుండె గర్భగుడిలో ఉంటే ఉమ్. అది ఎంత బాగుంటుందో అలాగా భగవద్గీతని రూపొందించి మొన్ననే యూట్యూబ్లో పెట్టాను. ఉమ్, అదృష్టం ఈ 20-30 రోజుల్లో మోదీ గారు అనుమతిస్తే ఉమ్. మోదీ గారి చేతుల మీదుగా 24 భాషల్లో భగవద్గీత రిలీజ్ కాబోతుంది అనమాట. సూపర్ అండి. సూపర్. అంటే ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఖచ్చితంగా ఈ జనరేషన్ కనే కాదు, ప్రతి ఒక్క మనిషికి భగవద్గీత సారాంశం అనేది తెలియటం అవసరం కాబట్టి అది అవును. బాగా అంటే అన్ని భాషల్లో అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్క మనిషికి అది చేరుతుంది కాబట్టి ఖచ్చితమైన మంచి సంకల్పంతో చేస్తున్నందుకు బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అండి. నిజంగా అండి గజల్ శ్రీనివాస్ గారు, మాకు గజల్ శ్రీనివాస్ గారు గజల్స్ పాడతారని కొంతవరకు తెలుసు కానీ అంటే
మీకు భాష మీద ఉన్న పరిజ్ఞానం అవ్వచ్చు, ప్రపంచం మీద ఉన్న అవగాహన అవ్వచ్చు, పరిస్థితులపై కావచ్చు, సమాజం పట్ల కావచ్చు, ప్రతి ప్రతి పాయింట్ గురించి మీకున్న అవగాహనకి నిజంగా అద్భుతం అండి. అంటే ఇలాంటివి ఈ జనరేషన్ వాళ్ళకి ఎంతో అవసరం. మీరు చెప్పిన కొన్ని మాటలు అవ్వచ్చు, పాటల రూపంలో చెప్పారు చూసారా, అది ఇంకా అద్భుతం. అంటే ప్రతి ఒక్క మనసుకి చేరేలా పాట పాడారు. నిజంగా మీరు ఇలాగే మీ గజల్స్తో కావచ్చు, మీ మీ ఉపన్యాసాలతో కావచ్చు, చాలా మందిని ఇంకా ఎంకరేజ్ చేయాలి, మోటివేట్ చేయాలి. సో అద్భుతంగా ఇంకా మీరు అనుకున్న ప్రతి పని జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ముఖ్యంగా మీకు హరికృష్ణకి ధన్యవాదాలు. ఉమ్. ముఖ్యంగా ఈ సాక్షి టీవీకి నన్ను ఆహ్వానించిన మీ యాజమాన్యం భారత గారికి, ఆ, నాకు ఆశ్రయం ఇచ్చినటువంటి నా భారతికి ధన్యవాదాలు. సూపర్ అండి, అద్భుతంగా చెప్పారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఎంతో ఉంది. ఆయన ఒక ఓపెన్ పుస్తకం, ఆ పుస్తకంలో కూడా మనం ఇంకా పేజీలు తిప్పుతుంటే ఎంతో వస్తుంది. ఆయనే మన గజల్ శ్రీనివాస్ గారు. ఆయన చెప్పిన ప్రతి మాటలో అంటే ప్రతి మాటనే కాదు, అంటే ఈ సమాజం పట్ల ఆయనకున్న ఏదైతే ఎమోషన్ ఉందో అది కనిపిస్తోంది. మన భాష మీద ప్రేమ. సో మనం ఎలా ఉండాలి, ఫ్యూచర్ జనరేషన్లో మన భాషపై కావచ్చు, మన భారతదేశంలో కావచ్చు ఎలా ఉండాలి, ఇవన్నీ చాలా అద్భుతంగా చెప్పారు. నిజంగా ఆ మార్పు వస్తే మాత్రం సమాజంలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన చేసే ప్రతి ప్రయత్నం ఇంకా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.